హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసి ఒకటి కాదు రెండు పాటలు అంటున్నారు జనాలు. ఇదేదో గాసిప్ కోసం చెప్తున్న మాట కాదు, తమ దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయంటున్నారు. మరి వారణాసి సినిమా ఖచ్చితంగా రెండు భాగాలంటూ ఆడియన్స్ బల్లగుద్ది చెప్పేంతగా చూపిస్తామంటున్న ఆ ప్రూఫ్స్ ఏంటి? డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న పాన్ వరల్డ్ ప్రాజెక్టు వారణాసి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ అంచనాల్ని సైలెంట్ బ్లాస్టింగ్ అప్డేట్స్ తో పీక్స్ కి తీసుకెళ్తున్నారు జక్కన్న. వారణాసి నగరంలో ఏర్పాటైన సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తూ ఎక్స్ లో మహేష్ బాబు సినిమా 2027 ఏప్రిల్ 7th థియేటర్స్ లోకి వస్తుందని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు రాజమౌళి. ఇందుకు సంబంధించి షేర్ చేసిన స్పెషల్ పోస్టర్ తో సినిమా ఒకటే కాదు రెండు భాగాలు అనే చర్చ హాట్ టాపిక్ అయింది. మైథలాజికల్ ఎలిమెంట్స్ టచ్ చేస్తూ అయోధ్య బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తోన్న వారణాసి సినిమా ఒకటి కాదు రెండు భాగాలు అంటున్నారు ఆడియన్స్. ఇందుకు సంబంధించి ప్రూఫ్స్ రివీల్ చేస్తున్నారు. ఎందుకంటే వారణాసి సినిమా టైటిల్ వీడియో ఈవెంట్ టైంలో విడుదల చేసిన పోస్టర్లో #తో గ్లోబ్ ట్రోటర్, టైమ్ ట్రోటర్ పేర్లని హైలైట్ చేశారు రాజమౌళి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లో కేవలం గ్లోబ్ ట్రోటర్ ని మాత్రమే మెన్షన్ చేయడంతో టైమ్ ట్రోటర్ పేరుతో సెకండ్ పార్ట్ కూడా ఉందని చెప్తున్నారు జనాలు. గ్లోబ్ ట్రోటర్ #తో తెరకెక్కే వారణాసి ఫస్ట్ పార్ట్లో మహేష్ బాబు ప్రపంచ అన్వేషకుడిగా కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇందులోనే అమెజాన్ బ్యాక్ డ్రాప్ లో మహేష్ పై తెరకెక్కించిన అడ్వెంచరస్ ఎపిసోడ్స్ ఉంటాయట. గ్లోబ్ ట్రోటర్ గా ప్రయాణం మొదలుపెట్టిన మహేష్ కి విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ నుంచి ఏర్పడే సమస్యలతో సెకండ్ పార్ట్ టైమ్ ట్రోటర్ కి లీడ్ అంటున్నారు. అయితే పార్ట్ 1 క్లైమాక్స్ గా మహేష్ శ్రీరాముడిగా కనిపించి గూస్ బంప్స్ ఎపిసోడ్ ప్లాన్ చేశారట. మరి వారణాసి సినిమా ఒకటి కాదు రెండు భాగాలంటూ ఆడియన్స్ చూపిస్తున్న ఈ ప్రూఫ్స్ పై రాజమౌళి ఎలాంటి క్లారిటీ ఇస్తారో వెయిట్ అండ్ సీ. సంక్రాంతికి విడుదలైన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ రికార్డుల్ని రఫాడిస్తూ ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మెగా సక్సెస్ జోష్ లోనే విశ్వంభరని థియేటర్లోకి తెచ్చేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్. మరి సమ్మర్ లోనే సినిమా రిలీజ్ ప్రకటించిన చిరు విశ్వంభర కోసం ఏ డేట్ ని కన్సిడర్ చేస్తున్నారు? మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా ఫేమ్ వశిష్ఠ తెరకెక్కించిన సోషియో ఫ్యాంటసీ సినిమా విశ్వంభర. పవర్ఫుల్ టైటిల్ తో విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కిన ఈ సినిమా అనేక వాయిదాలతో మెగా అభిమానుల సహనానికి పరీక్ష పడుతూ వచ్చింది. లాస్ట్ ఇయర్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విశ్వంభర విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడం, అవుట్పుట్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడంతో పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు మేకర్స్. ఇప్పుడు విశ్వంభర సినిమా సీజీ పనులు కొలిక్కి రావడంతో అభిమానులకు చిరు ఇచ్చిన మాటని నిజం చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. గుర్తుకొచ్చింది కదా విశ్వంభర సినిమా రిలీజ్ పై మెగాస్టార్ చిరంజీవి అభిమానులకి ఇచ్చిన భరోసా. ఈ సమ్మర్లోనే సినిమా విడుదల అంటూ లాస్ట్ ఇయర్ ఫ్యాన్స్ కి ప్రామిస్ చేశారు చిరు. ఇప్పుడు విశ్వంభర సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు ఫైనల్ స్టేజ్ కి చేరుకోవడంతో రిలీజ్ అనౌన్స్మెంట్ కోసం మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రేంజ్ అవుట్పుట్ క్వాలిటీతో ఉండే ఈ సీజీ వర్క్ ని వన్స్ మెగాస్టార్ చూసి గ్రీన్ సిగ్నల్ ఇస్తే విశ్వంభర రిలీజ్ కి డేట్ లాక్ అయినట్లే. విజువల్ వండర్ గా తెరకెక్కిన విశ్వంభర సినిమా కొత్త రిలీజ్ డేట్ కి సంబంధించి న్యూస్ వైరల్ అవుతోంది. సినిమా విడుదల జూలైలో ఉంటుందని గతంలో వినిపించిన రూమర్స్ నిజమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ పోస్ట్ సమ్మర్లోనే విశ్వంభర మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. జూలై 9th లేదా 10th విశ్వంభర సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. పైగా రీసెంట్ మీడియా మీట్లో చిరు కూడా విశ్వంభర జూలైలోనే రిలీజ్ అవుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. మరి మెగా ప్రామిస్ ని విశ్వంభర మేకర్స్ ఎంతవరకు నిజం చేస్తారో వెయిట్ అండ్ సీ. చూస్తుంటే విజయ్ చివరి సినిమాకి రిలీజ్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. సంక్రాంతికి రావాల్సిన జననాయకన్ మూవీ విడుదల తేదీ ఎప్పుడనేది సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తోంది. మరి జనం కాన్సెప్ట్ తో తెరకెక్కిన విజయ్ సినిమా జనాల్లోకి వచ్చేదెప్పుడు? ఈ సమస్యపై హీరో విజయ్ రియాక్షన్ ఏంటి? ఈ సంక్రాంతికి జనవరి 9th విడుదల కావాల్సిన జననాయకన్ సినిమా సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో వాయిదా పడింది. సినిమాకి U/A సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు అదే రోజు మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పుని సవాల్ చేస్తూ CBFC మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ ని ఆశ్రయించింది. ఇలా సెన్సార్ సర్టిఫికేట్ జారీపై కోర్టు టెంపరరీగా స్టే ఇవ్వడంతో జననాయకన్ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ సినిమా విడుదలపై కష్టాల్ని ముందుగానే ఊహించాను అంటున్నారు తలపతి విజయ్.
తమిళనాడు ఎన్నికలకు సంసిద్ధమవుతోన్న విజయ్ తన సినిమా జననాయగన్ విడుదలకు ఏర్పడుతున్న అడ్డంకులపై రియాక్ట్ అయ్యారు. తన చివరి సినిమాగా తెరకెక్కిన జననాయగన్ కి ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని ముందుగానే ఊహించినట్లు చెప్పారు. అయితే ఇప్పుడు తన బాధంతా సినిమాకి పెట్టుబడి పెట్టిన నిర్మాతల గురించి అని చెప్పారు. జననాయగన్ కి ఈ కష్టాలు రావడానికి కారణం తాను పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావడమే అని డేరింగ్ కామెంట్ చేశారు. నిర్మాత కూడా విడుదల ఆలస్యంపై బాధపడినట్లు చెప్పారు విజయ్. జననాయగన్ సినిమా ఈ నెల 21న మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తీర్పుతో రిలీజ్ అవుతుందని ఎదురుచూసిన ఫ్యాన్స్ కి నిరాశ ఎదురైంది. సెన్సార్ క్లియరెన్స్ తో రిపబ్లిక్ డేకి జననాయగన్ వస్తుందని అంతా అనుకున్నారు. అయితే సిచ్యువేషన్ చేయి దాటిపోయినట్లు నిర్మాతతో పాటు హీరో విజయ్ కూడా చెప్పడంతో సినిమా విడుదల ఇప్పట్లో కష్టంగా కనిపిస్తోంది. పొలిటికల్ గా విజయ్ ని టార్గెట్ చేయడానికే జననాయగన్ సినిమా విడుదలకి అడ్డంకులు అంటున్నారు అభిమానులు. మరి జననాయకుడు ఈ కష్టాల్ని దాటుకుని ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తారో వెయిట్ అండ్ సీ. కొత్త ఏడాది కోటి ఆశలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు కొత్త హీరోయిన్లు. దీంతో ఇండస్ట్రీలో కొంతకాలంగా ఉన్న హీరోయిన్స్ కొరత అనే సమస్య తీరేలా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా 2026లో చాలా మంది బ్యూటీస్ టాలీవుడ్ ని పలకరిస్తున్నారు. మరి ఆ హీరోయిన్స్ ఎవరో, ఏ సినిమాలు చేస్తున్నారో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. ప్రెస్టీజియస్ సినిమాలు తీయడంలోనే కాదు, నట వారసులని పరిచయం చేయడంలో టాప్ ప్లేస్ లో నిలుస్తుంది వైజయంతి బ్యానర్. డెబ్యూ హీరోలుగా మహేష్ బాబు, రామ్ చరణ్ ను ఈ బ్యానరే ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా డెబ్యూ ఇస్తోన్న శ్రీనివాస మంగాపురం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది రషా తడాని. అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా నుంచి రషా తడాని ఫస్ట్ లుక్ తో క్యూరియాసిటీ పెంచేశారు మేకర్స్. వైజయంతి మూవీస్ బ్యానర్ తో కలిసి గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఆకాశంలో ఒక తార సినిమాతో టాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నారు సాత్విక వీరవల్లి. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి విడుదలైన సాత్విక వీరవల్లి స్పెషల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. పాన్ ఇండియా మూవీగా పవన్ సాధినేని తెరకెక్కిస్తోన్న ఆకాశంలో ఒక తార సినిమా ఈ సమ్మర్లోనే ఆడియన్స్ ముందుకు రానుంది. సాత్విక వీరవల్లి మాత్రమే కాదు, ఫౌజీ సినిమాలో ప్రభాస్ తో జోడీ కట్టిన ఇమాన్వి ఇస్మాయిల్ పై ఇండస్ట్రీలో బాగానే చర్చ జరుగుతుంది. పిరియాడికల్ వార్ బ్యాక్ డ్రాప్ మూవీగా 2 భాగాలుగా ఫౌజీని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ హను రాఘవపూడి. ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఫౌజీ సినిమా ఈ దసరాకి విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఫౌజీ సినిమాతో ఇమాన్వి లాగానే ప్రభాస్ స్పిరిట్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా డెబ్యూ ఇస్తోంది తృప్తి డిమ్రీ. యానిమల్ సినిమాలో కీ రోల్ ప్లే చేసిన తృప్తి ఇప్పుడు ఏకంగా స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తో జోడీ కట్టి అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు 9 భాషల్లో తెరకెక్కుతోన్న స్పిరిట్ సినిమా 2027 మార్చి 5న థియేటర్స్ లోకి రానుంది. ఈ హీరోయిన్స్ తో పాటు టాలీవుడ్ డెబ్యూ ఇస్తోంది ధురంధర్ ఫేమ్ సారా అర్జున్. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన యుపోరియా సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకొస్తోంది. యూత్ఫుల్ స్టోరీ డ్రగ్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన యుపోరియా సినిమా వచ్చే నెల 6న థియేటర్స్ లోకి వస్తోంది. మరి కోటి ఆశలతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న ఈ హీరోయిన్స్ తాము చేస్తోన్న ఈ సినిమాలతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. ప్రమోషన్స్ స్పీడప్ చేసిన విత్ లవ్ టీమ్. ట్రెండింగ్ లో భగవంతుడు మూవీ టీజర్. యూత్ ని మెప్పిస్తోన్న కపుల్ ఫ్రెండ్లీ సెకండ్ లిరికల్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. వచ్చే నెల 6న థియేటర్స్ లోకి వస్తోన్న విత్ లవ్ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మేకర్స్. యూత్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించారు. తిరువీర్ అప్కమింగ్ మూవీ భగవంతుడు సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. జీజీ విహారీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి విడుదలైన గాబరా గాబరా సాంగ్ కి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే నెల 14న విడుదలవుతుంది. సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోన్న దో దివానే షెహర్ మే సినిమా నుంచి విడుదలైన తేరా మేరా సాత్ సాంగ్ ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే నెల 20న థియేటర్స్ లోకి వస్తుంది. సుహాస్ హే భగవాన్ సినిమా టీజర్ కి హిలీరియస్ రెస్పాన్స్ వస్తోంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్స్ లోకి వస్తుంది.
వినయ్ రత్నం డైరెక్ట్ చేస్తున్న శ్రీ చిదంబరం గారు సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. విలేజ్ బ్యాక్డ్రాప్ కథాంశంతో వస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్ లోకి వస్తుంది. నటులు, నిర్మాత మురళీమోహన్ చేతుల మీదుగా అమరావతికి ఆహ్వానం సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. డైరెక్టర్ జీవీకే తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే నెల 13న ఆడియన్స్ ముందుకు రానుంది. నరేష్ అగస్త్య హీరోగా నటిస్తోన్న అసురగణ రుద్ర సినిమా నుంచి నీ మాయలో పడేట్లుగా లిరికల్ ఆకట్టుకుంటోంది. సంకీర్తన విపిని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా సమ్మర్ లోనే థియేటర్స్ లోకి రానుంది. దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తోన్న శబర సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. మిషా నారంగ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా థ్రిల్లర్ సబ్జెక్ట్ గా తెరకెక్కుతోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Fashion partner Shopper Stop. Grooming partner Shikara, the best hair and skincare clinic in Hyderabad.